ఇప్పుడు చాలామంది యువత ప్రత్యేకంగా స్టైల్గా కానీ ఎలానా కానీ సిగరెట్లు తాగటం ఎక్కువైపోయింది, పొగ తాగటం అట్లా, అలాగే ఆల్కహాల్ అవి తీసుకోవటం కూడా ఇవి ఊపిరితిత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? స్మోకింగ్ ఎఫెక్ట్స్ లంగ్ పైన ఎలా ఉంటుంది మెయిన్గా మనకు. సో యాక్చువల్లీ ఒక సిగరెట్లో మనకు చాలా టాక్సిన్స్ ఉంటాయండి. టాక్సిన్స్ అంటే విష పదార్థాలు ఉంటాయి. సో ఒక సిగరెట్ తాగుతూ ఉంటే దాంట్లో మనకు తార్ అని చెప్పి, కోల్ అని చెప్పేసి, ఓకేనా, సో డిఫరెంట్ రకమైన పాయిజన్స్ ఉంటాయి. నికోటిన్ అని చెప్పి మెయిన్గా ఉంటుంది టొబాకోలో. సో వీటి వల్ల నాట్ ఓన్లీ ఊపిరితిత్తులు ఒకటే కాదు, గుండెకి సంబంధించి అలాగే బ్రెయిన్ నరాలకు సంబంధించి సమస్యలు చూస్తూ ఉంటాము. సో ఈ స్మోకింగ్ వల్ల మెయిన్గా ఊపిరితిత్తులు, శ్వాసనాలు సన్నబడిపోవడం కానివ్వండి, అలాగే ఆయాసం ఎక్కువగా రావడం కానివ్వండి, ఎంఫైసీమా అంటాము. ఎంఫైసీమా అంటే ఊపిరితిత్తులు మనకు బెలూన్ లాగా అయిపోతూ ఉంటాయి, అంటే ఉబ్బిపోతూ ఉంటాయి ఊపిరితిత్తులు. అలాగే క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. క్రానిక్ బ్రాంకైటిస్ అంటే ఊపిరితిత్తులు బాగా సన్నబడిపోయి కఫం ఎక్కువగా ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది. ఓకే, దీన్ని సిఓపిడి అని కూడా అంటాం మనము. అదేవిధంగా మనకు తెలిసిన స్మోకింగ్ వల్ల నోటి క్యాన్సర్స్ కానివ్వండి, గొంతులో క్యాన్సర్స్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్స్ కానివ్వండి చూస్తాం. నాట్ ఓన్లీ రెస్పిరేటరీ, ఊపిరితిత్తులకి సంబంధం లేకుండా మెయిన్గా మనకు గుండెకి సంబంధించి మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే హార్ట్ అటాక్స్ రావడం కానివ్వండి, రక్తనాళాలు మూసుకుపోవడం. అంటే కొంతమందికి కింద బర్జెస్ డిసీజ్ అంటాం. బర్జెస్ డిసీజ్ అంటే మెయిన్గా రక్తనాళాలు మూసుకుపోయి రక్త ప్రసరణ అందక కాళ్ళల్లో రక్త ప్రసరణ అందక నల్లగా అయిపోతుంటాయి. దాన్ని బర్జెస్ డిసీజ్ అంటుంటాం. అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. సో స్మోకింగ్ వల్ల చాలా డేంజర్స్ ఉన్నాయి. నేను చెప్పింది చాలా తక్కువ, అది జస్ట్ మేజర్ పిక్చర్ ఇచ్చాను. బట్ అదర్ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నా దగ్గరికి మెయిన్గా స్మోకింగ్ ఏది లైక్ ఇప్పుడు నేను సిగరెట్స్ తాగడం బెటరా, లేకపోతే బీడీలు తాగితే బెటరా, లేకపోతే చుట్టల వల్ల ఏది బెటర్ అన్నట్టు అడుగుతూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్మోక్, ఏ స్మోక్ అని ఏ ధూమపానమైనా సరే మన ఆరోగ్యానికి చాలా హానికరం అండి. సో నేను మా పేషెంట్స్ కూడా అలాగే చెప్తుంటాను. మనకు ఇల్లు కాల్చుకోవడానికి కిరోసిన్ అయితే ఉంది, పెట్రోల్ అయితే ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు చాలామంది ఏమంటుంటే సిగరెట్లో బడ్ ఉంటుంది కదా, దానివల్ల మాకు కొద్ది ఎఫెక్ట్స్ తగ్గుతాయి కదా అన్నట్టు చెప్తుంది. అసలు ఏమీ లేదండి. దేని డ్రాబ్యాక్స్ దానికి ఉంటాయి. అండ్ ఈ మధ్య ఎక్కువగా నేను యంగ్స్టర్స్ ఈ హుక్కాస్ తాగడం, హుక్కా పార్లర్స్ అని ఉంటాయి మనకి సిటీస్లలో, 4-5 కలిసి హుక్కా తాగడం కానివ్వండి. అండ్ ఈ సిగరెట్స్ అని వచ్చాయి ఈ మధ్యకాలం. బట్ ఇండియాలో ఇంకా పర్మిటెడ్ లేదు, బట్ స్టిల్ మేము చూడడం జరుగుతుంది. ఈ సిగరెట్స్ అంటే వేప్ అంటాం దాన్ని. సో దాంట్లో ఏంటంటే మనకు నికోటిన్కి సంబంధించి లిక్విడ్ ఉంటుంది. అది ఎలక్ట్రానిక్ సిగరెట్స్ది మనకు అది ఉంటుంది. దాని ద్వారా మనము స్మోక్ చేస్తూ ఉంటారు. చాలామంది ఏంటి, ఇది నేను మెయిన్ సిగరెట్ తాగట్లేదు, దీనివల్ల నాకు బెనిఫిట్ ఉంటుంది, పెద్ద రిస్క్స్ ఉండకపోవచ్చు అనుకుంటారు. కానీ దేని ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. ఈ మధ్య రీసెర్చ్లో ఏం తెలియందంటే వేపింగ్ ఇండ్యూస్డ్ లంగ్ ఇంజురీస్ బాగా చూస్తున్నాం. దానివల్ల ఏఆర్డిఎస్ అంటే ఊపిరితిత్తులు బాగా టైట్ అయిపోవడం కానివ్వండి, అలాంటి కేసెస్ రీసెర్చ్లు ఈ మధ్య కాలంలో బయటపడాయి. ఎందుకంటే ఈ సిగరెట్స్ అనేవి రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం స్మోక్ అనేది చేయకపోవడం చాలా మంచిది. అండ్ మెయిన్గా స్మోకింగ్ ఆపేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు చాలామంది. నాకు స్మోకింగ్ ఆపేయడానికి ఏం చేయాలి, అలా ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయని అడుగుతూ ఉంటారు. మెడిసిన్స్ ఉన్నాయి, బట్ రిస్క్ బెనిఫిట్స్ చూసుకుంటాము. కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చేసరికి ఆపేయడం జరిగింది. సో మేము ఏం చేస్తామంటే ఈ మధ్య మెయిన్గా స్మోకింగ్ ఉండే వాళ్ళకి గ్రాడ్యువల్గా తగ్గించమని చెప్తాం. అంటే డైలీ ఒక ప్యాక్, అంటే 10 సిగరెట్స్ తాగే వాళ్ళని ఈ వీక్ ఒక 2 సిగరెట్స్ తగ్గించండి, అంటే 8 సిగరెట్స్ తాగండి. ఆ నెక్స్ట్ వీక్ ఇంకొక 1 or 2 సిగరెట్స్ తగ్గించి, అలా కంటిన్యూస్గా ఒక నెక్స్ట్ 2 or 3 months టైంలో మీరు 1 or 2 సిగరెట్స్కి రాగలిగితే మనకు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఉంటుంది. నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే మనకు టొబాకోకి సంబంధించి చ్యూయింగ్ గమ్స్, అంటే చాక్లెట్స్ టైప్ కానివ్వండి, లేకపోతే బబుల్ గమ్స్ కానివ్వండి, కొంతమందికి అది ఇబ్బంది పడుతూ ఉంటారు, అది నాకు అనిపించట్లేదు సెన్స్ అంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చేస్తామంటే నికోటిన్ ప్యాచెస్ అని పెడతాము. సో ఒక ప్యాచ్ మనకి స్టిక్కర్ లాగా ఉంటుంది, స్కిన్లో ఎటు సైడ్ అయినా పెట్టేసుకుంటాం అది. బట్ ఆ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేయాలంటే అట్లీస్ట్ మీరు హార్డ్లీ 0, 1 or 2 సిగరెట్స్ అంతకంటే ఎక్కువ తాగకూడదు.
సో అది నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ పెట్టినప్పుడు మ్యాక్సిమం చాలామంది పేషెంట్స్ మనకు స్మోకింగ్ నుంచి రిలీఫ్ వచ్చి ఆపేయడం జరిగిందండి పేషెంట్స్.